నెల్లూరు జిల్లా కొడలూరు మండలం రాజుపాలెం గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందున స్వతంత్ర దినోత్సవం 78వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన 10th క్లాస్ బాలికలకు 5,000 రూపాయలు, సెకండ్ క్లాస్ వచ్చిన అబ్బాయి బాలికకు 3,000 రూపాయలు, 500 మార్కులు వచ్చిన పిల్లలకు 1,000 రూపాయలు బహుకరణ చేశారు. మరియు పాటూరి రమేష్ పిల్లలకి ఆడుకునేందుకు స్పోర్ట్స్ కిట్లను బహుకరణ చేశారు. ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి సేదర్ రెడ్డి, మందపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కర్కట మల్లి, పాటూరి రమేష్, మయూరి, సిద్ధార్థ, తుమ్మలపెంట మంజుల, విద్యా కమిటీ చైర్మన్, స్కూల్ హెచ్ఎం ఓబిలేష్, కరుటూరి మురళి పాల్గొని స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుహాసిని సుమధుర భాషిని Black song. Play by USB drive. ఆనందాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుతున్నా. మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన స్కూల్ కమిటీకి మరియు గౌరవనీయులు హెచ్ఎం గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా సభను అలంకరించిన గౌరవనీయులు శ్రీ పోలంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు సోదరులు మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, కరగట మల్లికార్జున, మురళి, సిద్ధార్థ మరియు అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సార్ చెప్పినట్టు గతంలో మేము ఉప సర్పంచ్గా పనిచేస్తున్నప్పుడు ఈ హై స్కూల్లో మేమందరం ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళైతేనేమి, బయట కూర్చున్న వాళ్ళైతేనేమి అందరం ఇదే స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళమే. మాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నతమైన ఉద్యోగాల్లో, ఉన్నతమైన పదవుల్లో ఈ స్కూల్ నుంచి బయలుదేరి ఉన్నారు. మేము గతంలో హెచ్ఎం జయరాజ్ సార్ ఉన్నప్పుడు మీరు ఇక్కడే చదువుకున్నారు కదా, మీ స్కూల్కి మీరు సాయం చేయండి అని అడిగినప్పుడు మేమందరం ముందుకు వచ్చాము. ఈ స్కూల్కి సంబంధించి స్కూలు హెడ్ మాస్టర్ గారు మా వద్దకు స్టాఫ్ను పంపించి రేపు జరుగుతున్నటువంటి ఇండిపెండెన్స్ డేలో మీరందరూ పాల్గొనాలని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా హెడ్ మాస్టర్ గారు సొంత ఖర్చులతో మాకు స్టాఫ్ వచ్చి చెప్పడం జరిగింది. మేమందరం కూడా మాకు వచ్చేటటువంటి జీతాల్లో ఏదో ఒక స్కూల్ అభివృద్ధి కోసం హెడ్ మాస్టర్ గారు అయితే చాలా బాగా చేస్తున్నారు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్ అభివృద్ధికి
అలాగే మేమందరం కూడా ఆయనకి సహకరిస్తూ మేము కూడా స్కూల్ అభివృద్ధికి తోడ్పడుతున్నామని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున విద్యార్థుల తరఫున ముందుగా హెడ్ మాస్టర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. అలాగే మొన్న ఇటీవలే మేము అందరం కూడా వచ్చి కిట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. స్కూల్లో నార్తరాజుపాలెం హై స్కూల్ అంటే ఒక మంచి పేరు ఉంది. అలాగే ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. ఈ స్కూల్ అభివృద్ధికి ఈ స్కూల్లో ఎవరెవరు పూర్వ విద్యార్థులు ఉన్నారో వారందరినీ కూడా మేము సంప్రదించి ఖచ్చితంగా స్కూల్ అభివృద్ధికి మేము సహకరిస్తాం. ఈ విద్యార్థులకు నేను మనవి చేసేది ఏంటంటే, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మీరందరూ కూడా బాగా చదివి బాగా ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగే స్కూలు స్టాఫ్ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, మీ సొంత బిడ్డల మాదిరే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చూసుకొని వాళ్ళందరినీ కూడా బాగా చదివే విధంగా, వాళ్ళ చదువులో ముందుకు పోయే విధంగా మీరందరూ కూడా చూడాలని చెప్పని కోరుకుంటున్నాను. సమయం చాలా అయిపోయింది కాబట్టి ఇంకా కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ 10th క్లాస్లో మొన్న స్కూల్ ఫస్ట్, స్కూల్ సెకండ్, స్కూల్ థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకు పోలంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నగదు బహుమానం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వచ్చినటువంటి ఇద్దరికి, ఫస్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చినటువంటి వారికి, సీనియర్ ఇంటర్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చినటువంటి వారికి కూడా ఈరోజు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము మీరు ఎవరైతే 10th క్లాస్లో వస్తారో ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గురికి కూడా మేము నెక్స్ట్ ఇయర్ మీకు ఆగస్టు 15వ తేదీన మా తరఫున మీకు బహుమానాలు అందిస్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా బాగా చదువుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు కోట రమేష్ బాబు గారు పూర్వ విద్యార్థి. ఈ స్కూల్కి గతంలో కూడా ఆయన ఎన్నో కొన్ని కార్యక్రమాలు చేశారు. ఈరోజు స్పోర్ట్స్ కిట్ మీరు తీసుకొచ్చి ఈరోజు ఇస్తున్నారు. కాబట్టి ఆయనకు కూడా స్కూల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ పూర్వ విద్యార్థి మోపూర్ బలరాం రెడ్డి కూడా మైసూరులో స్థిరపడి ఉన్నారు. ఆయన కూడా ఈ వేదిక మీద ఉన్నారు. ఆయన కూడా ఈ స్కూల్కి అతనికి ఎంత వీలైతే అంత హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి హెడ్ మాస్టర్ గారికి ఆయన ద్వారా ఎంత చేయగలిగితే అంత చేయాల్సిందిగా ఈ సభ మీద ఈ వేదిక మీద కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను చెప్తున్నాను, మీ రూమ్ రెడీ చేసుకోండి. ల్యాబ్ రూమ్ రెడీ చేసుకొని మీరు చెప్పారంటే నేను ఫండ్ ఎవరు ట్రాన్స్ఫర్ చేయాలా లేదు, మీరు ఎక్కడ పర్చేజ్ చేస్తారో చెప్పండి, వాళ్ళకి ఫండ్ నేను పంపిస్తాను. ఓకే, మీరు పర్చేజ్ చేసుకుని మీకు ఏం కావాలో నేను పంపిస్తాను. డైరెక్ట్గా వాళ్ళకే పేమెంట్ పంపిస్తాను. ఓకే ఓకే. భారతదేశానికి బోలో స్వతంత్ర భారత్కే, బోలో స్వతంత్ర భారత్కే, బోలో స్వతంత్ర భారత్కే. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే మన మాజీ విద్యార్థి మన పోలంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ స్కూల్కి అనుకోకుండా ఇచ్చేయడం. నిన్న ఒక చిన్న ఫంక్షన్లో వస్తే ప్రవీణ్ అన్న నేను మాట్లాడిన తర్వాత ఈరోజు స్కూల్కి ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు స్కూల్కి పెద్ద బహుమతి అంటే పిల్లల భవిష్యత్తు కోసం చాలా పెద్ద బహుమతి మీకు బహుకరించారు. అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు కూడా సహాయ సహకారాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ స్కూల్లో కొంతమంది పిల్లలు కింద కూర్చుంటున్నారు. వాళ్ళకి మన స్టాఫ్ విన్నవించుకున్నది ఒక 50 బలలో వాళ్ళకి ఎవరైనా ప్రజెంట్ చేయగలిగితే ఆ పిల్లలు కూడా కింద కూర్చోకుండా అందరిలాగే బెంచ్ల మీద కూర్చుంటారని వాళ్ళు సవినంగా విన్నవించారు. అది గవర్నమెంట్ ప్రాసెస్ లేట్ అవుద్ది. దాతలు అనుకుంటే అది కూడా అయిపోతుంది. అది కూడా చేయవలసిందిగా ఇక్కడ పూర్వ విద్యార్థులు ఎవరున్నా మంచి స్థానంలో ఉండి ఈ స్కూల్ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడే విధంగా అందరూ సహాయ సహకారాలు తీసుకొని, అంటే గవర్నమెంట్ మీదే ఆధారపడకుండా ఇక్కడ చదువుకున్న వాళ్ళు, అభివృద్ధి చెందిన వాళ్ళు, ఉద్యోగస్తులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి అందరినీ విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే 4 చేతులు కలిస్తే ఎంత పెద్దదైనా మనం
సార్ దీనిలో దయచేసి కరతాళతో వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. కేవలం చదువు ఒకటే తల్లి నిన్ను ఈ అందరి మధ్య ఇంతటి విజయంగా నిలబెట్టింది. కాబట్టి ఆ చదువుని నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వదలకుండా ఇంకా మంచి మార్కులు సాధించి గౌరవనీయులైన పెద్దలకి సభను అలంకరించిన వారికి నా నమస్కారాలు. నన్ను ఇంతలా నన్ను అభినందిస్తున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మ్యాథ్స్ సార్ రఫీ సార్ 2000 రూపాయలు, మాధురి మేడము 1000 రూపాయలు, శ్రీలక్ష్మి మేడము 1000 రూపాయలు. జి విష్ణుతేజ రావాలి. Please subscribe my channel. Please subscribe my channel.